హాయ్ హలో నమస్తే, నేను మీ భద్రాద్రి కుర్రోడు తెలుగు ట్రావెలర్ పను రాథోడ్. ప్రస్తుతానికైతే నాగ్పూర్ హైవే మీదుగా మనం ఇలా ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం కదా. వెళ్ళే దారిలో హైవే మీద పూల మొక్కలు అయితే ఉన్నాయి, చాలా మంచిగా అయితే ఉన్నాయి. గులాబీ పూలు, ఎన్నో రకాల పూల మొక్కలు అయితే వీళ్ళకి ఇక్కడ సేల్ అయితే చేస్తున్నారు హైవే మీద. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎన్ని రకాల పూలు ఉన్నాయో. మా చెల్లికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. రీసెంట్లీ ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే మేము గులాబీ చెట్లు తీసుకుని మా డాబా పైన అయితే నాటినాము. వాటికి రోజు నీళ్ళు పోస్తూ ఉంటుంది మా పెద్దమ్మ, మా పెద్ద నాన్న. ఇక్కడ గులాబీ పూలు అయితే చాలా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, వైట్, రెడ్, పింక్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఎల్లో కూడా ఉంది అక్కడ ఎల్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయేమో ఇక్కడ వీళ్ళ దగ్గర. అన్ని షో చెట్లు ఇంట్లో నాటుకోవడానికి బాగుంటాయి. మంచి ఇల్లు కట్టుకొని ఇంట్లో నాటుకుంటే చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మందారపు చెట్లు అయితే ఉన్నాయి, ఎన్నో రకాల మందారపు చెట్లు. అవతల ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, షో చెట్లు. ఇక్కడ వచ్చేసి ఇదిగో సపోటా చెట్టు బాగుంది కదా. ఇల్లు మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు రోడ్డు మీద. మీరు మాత్రం తప్పకుండా ఒక మొక్కనైతే నాటండి ఫ్రెండ్స్. ఇంట్లో అయినా నాటండి, బయట అయితే నాటండి. ఇవి వచ్చేసి షో చెట్లు, రోడ్ సైడ్ నా ఆఫీసులలో పెడతారు కదా చెట్లు, ఆ చెట్లు ఇవి కూడా ఇక్కడ బాగున్నాయి. ఇవి చూస్తే ఒక పక్క నుంచి లెమన్ గ్రాస్ లాగా కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు బాగా నీళ్లు పోస్తున్నారు మొక్కలకి. నీళ్ళు ఉండాలి కదా, మొత్తం బురద ఉంది. ఇదిగో నెమిలి చెట్టు అని చెప్పి, నెమిలికి ఫుడ్ అని చెప్పి మనము చిన్నప్పుడు బాగా ఆడుకునేది కదా, ఇది ఆ చెట్టు ఇది. ఓకే, మన పక్కకైతే వెళ్దాము. తప్పకుండా ఒక మంచి చెట్టు నాటండి. మంచిగా ఆక్సిజన్ మనకైతే అది అందిస్తుంది, స్వచ్ఛమైన ఆక్సిజన్. ఎలాంటి పొల్యూషన్ అయితే ఉండదు మనకి. ప్రకృతి ప్రేమికులం కదా మనము, అందుకనే మనము ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. స్వచ్ఛమైన గాలిని అయితే మనకి అందిస్తుంది. అది గాలి లేకపోతే మనం ఈ భూమి మీద అసలు ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్. అందుకనే చెట్లని కట్ చేయకండి, చెట్లని నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. ఈ చెట్లు ఏ చెట్లు నాకైతే తెలియదు కానీ బుడ్డి చెట్లు, వాటికి భలేగా గుబురు అయితే పూలు కాస్తున్నాయి, భలేగున్నాయి అన్ని. మనం ఇక్కడ చూసుకుంటే చెట్టుతోనే లవ్ సింబల్ అయితే తీశారు. ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఈ డిజైన్ భలేగా ఉంది. స్టెప్ బై స్టెప్ 5 స్టెప్లు అయితే ఉంది. ఇక్కడ వచ్చేసేమో గ్లోబ్ లెక్క ఈ డిజైన్ కూడా మంచిగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసేమో పాట్ అంబరిల్లా టైప్ లో ఒక చెట్టు అయితే ఉంది. క్యాబేజీ చట్నీ నేనైతే తోటలో అయితే చూసాను. ఇక్కడ వీళ్ళైతే అమ్ముతున్నారు డైరెక్ట్ బయటే. ఈ సైడ్ మొత్తం వచ్చేసి పేపర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి.